చేస్తాం. ప్రొద్దుటూరులో నగర వ్యాపారులపై పోలీసులు ఇబ్బంది పెడుతున్నారంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. డీఎస్పీ బావడ ఏం చేస్తుంది, మామూలు మోస్తూ కూర్చుందా అంటూ ఆయన ధ్వజమెత్తారు. పట్టణంలో వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేస్తూ పోలీసులతో కలిసి వసంత్ అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. గన్ చూపించి వ్యాపారులను బెదిరించారని, అంత పెద్ద ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వస్తుందో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ చేసిన తర్వాత అంతా ప్రొద్దుటూరు పట్టణమే, రూరలు, 2 టౌను, 3 టౌను, 1 టౌన్ అంతా రూరలు, అంతా డిఎస్పీ గారి పరిధిలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. మరి 3 టౌన్లో కేసు రిజిస్టర్ అయిన కేసును ఒకటేసారి ఒక మెమో వేసి 1 టౌన్కు మార్చిన దాంట్లో మతలం ఏమి, ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేయాలనే దాని ఉద్దేశంతోనే మార్చినారు. కాబట్టి డిఎస్పీ గారికి కూడా ఈ చర్యను మొట్టమొదటి నుంచి ఆయనకు తెలిసి కూడా దానికి సహకరిస్తామని మద్దతు పలుకుతూ ఉంది. ఎందుకు మార్చిన సందర్భం ఎక్కడన్నా ఉందా? ఏ దాంట్లోనైనా చిన్న సెక్షన్లు వేసినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి కొంచెం పెద్దగా వచ్చేటట్టుంటే సెక్షన్ మారుస్తారు తప్పక కేసుని స్టేషన్ నుంచి ఆ స్టేషన్కి మార్చాల్సిన పని ఏముంది? ఎందుకంత అవసరం వచ్చింది? మీరు అందరూ ఒక 4-5 రోజుల నుంచి ఒక ప్లాన్తో మార్చుకుంటా, మీ అందరికీ తెలిసి డిఎస్పీ గారికి కూడా తెలిసి ఈ యొక్క వాళ్ళను ఈ తనికంటి శ్రీనివాసును, తనికంటి వెంకటస్వామిని కొట్టడం దాంట్లో ఆయమ్మ కూడా భాగస్వామ్యం ఉంది. ఈ కేసును మొట్టమొదట 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్. విశాఖపట్నంలో డేరాల